VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెత్త కుప్పలో వేసిన సిరప్స్ టాబ్లెట్స్. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందవలసిన లక్షల విలువ చేసే టాబ్లెట్ సిరప్స్ 9వ తారీఖు చెత్త కుండీలో వేసిన నిర్లక్ష్య డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ మాల మహానాడు అధ్యక్షుడు నల్లమల్ల అబ్రహాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కలుబండి అంకన్న మాట్లాడుతూ బీదవారికి చెందవలసిన సిరప్స్ టాబ్లెట్స్, గర్భవతులకు ఇచ్చే ఐరన్ మాత్రలు, ఏ విటమిన్, బి విటమిన్ మాత్రలను ఇలా చెత్త కుండీలో వేసిన డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఎడల అన్ని ప్రజా సంఘాలు ఏకమై ప్రజలను కూడగట్టుకుని ఉద్యమం చేపడతామని రాయలసీమ మాల మహానాడు అధ్యక్షుడు నల్లమల్ల అబ్రహాం మాట్లాడారు. పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఇవ్వవలసిన ట్యాబ్లెట్స్, సిరప్స్, మాత్రలు 2025 వరకు డేటు ఉండి అటువంటి మాత్రలను చెత్త కుండీలో పారేశారు. మరి దానిపై ఆలమహనాడు జిల్లా అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడతాడు. సార్ నా పేరు నల్లమల్ల అబ్రహాము. నేను పాములపాడు గ్రామ నివాసిని. పాములపాడు ఆరోగ్య కేంద్రంలో గతంలో కూడా ఈ విధంగా ప్రజలకు చెందాల్సిన ట్యాబ్లెట్లు, టానిక్లు, ఇంజెక్షన్లు, సిరప్లు కొన్ని చెత్త కుప్పల పాలు కావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు జిల్లాధికారి అయినటువంటి డిఎంహెచ్ గారికి అవి ఆ సమస్య విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య కేంద్రంలో ఆయన దర్యాప్తు చేయడం వలన ఈ యొక్క టాబ్లెట్లు కానీ, మందులు కానీ మంటల పాలు, చెత్తకుండి పాలు అవుతున్నాయని ఇక్కడున్న ప్రభుత్వ వైద్యాధికారులను ఆయన మందలించడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు అదే సమస్య పునరావృతమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క వేలాది లక్షలాది రూపాయలు గవర్నమెంట్ పంపించే టాబ్లెట్లు ప్రజలకు చెందలేదు అనే ఒక బాధతో ఇక్కడ మేము ప్రజా సంఘాల లీడర్లుగా మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ 3 డాక్టర్లు ఉన్నారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. కానీ రాత్రి గర్భవతులు కానీ, మిగతా పేషెంట్లు కానీ, పాముగుట్టి కానీ, తేలుగుట్టి కానీ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేదు. కాబట్టి ఇక్కడ మాకు ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా నైట్ పూట ఒక డాక్టర్ని నియమించాలి. అదేవిధంగా ఈ యొక్క ట్యాబ్లెట్లు వీళ్ళు సక్రమంగా డ్యూటీ చేస్తే ఈ ట్యాబ్లెట్లు ఎందుకు ఈ విధంగా వేస్ట్ అవుతున్నాయి, ఎందుకు మిగులుతున్నాయి అనే కోణంలో మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి ఉన్నతాధికారులు కూడా దీనిపైన సమీక్ష జరిపి ఈ ట్యాబ్లెట్లు ఎందుకు మిగులుతున్నాయి, ఈ హాస్పిటల్కు లక్షలాది రూపాయలు విలువ చేస్తే ఈ ట్యాబ్లెట్లు ఎందుకు మంటల పాలవుతున్నాయి, చెత్త కుప్పల పడుతున్నాయి అనే కోణంలో అధికారులు కూడా ఆలోచించి ఇక్కడ వైద్యాధికారుల పైన క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మేము ఏంటంటే ఈ టాబ్లెట్లు మీరు వృత్తి ధర్మం నిర్వర్తిస్తే ఈ యొక్క మందులు ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి, ఎందుకు నిల్వ ఉంటాయి, మీరు వృత్తి ధర్మం నిర్వర్తించలేక ప్రజలకు అందాల్సిన టాబ్లెట్లు ప్రజలకు అందియక మేము పోవడం వల్లనే ఈ టాబ్లెట్లు ఈ విధంగా చెత్త కుప్పల పాలవుతున్నాయని మేము మా యొక్క ఆవేదనను మేము వెలిబుచ్చుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్య మళ్ళీ పునరావృత కాకుండా ఇక్కడ మంచిగా ఒక సిన్సియర్ డాక్టర్ను ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాధికారులను విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక మీద ఒకసారి తప్పు జరిగింది, రెండోసారి తప్పు జరిగింది, మూడోసారి కూడా ఇలాంటి తప్పులు జరగాలన్నా అని మేము ప్రభుత్వాధికారులను అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతిగా కాకుండా జిల్లా వైద్యాధికారులు వెంటనే చర్యలు చేపట్టి వీరిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఇదే ప్రోగ్రాము కొన్ని ఛానల్స్ చేసినాయి. కాబట్టి వాళ్లకు ఎంతో కొంత ఎర్ర చూపి ఈ యొక్క సమస్యను ఇది ప్రజల్లోకి పోనీయకుండా చూడండి అని ఇక్కడ వైద్యాధికారులు చెప్పడంతో వాళ్ళు విలేకరులు కూడా ఏం చేసినారు, ఈ సమస్యను కప్పిపుచ్చినారు, ఏలో వాళ్ళ అందిన కాటికి తీసుకున్నారు. కాబట్టి మనము ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అందే టాబ్లెట్లు ప్రజలకు అందాలి. కానీ కనుక ఈ వైద్యాధికారులు నిర్వర్తించే ధర్మాన్ని నిర్వర్తించాలి అనే కోణంలో ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం.
నా పేరు నల్లమల్ల అబ్రహాము. నేను మాల మహనాడు రాయలసీమ అధ్యక్షుని. నందికొట్కూరు నియోజకవర్గంలో పాములపాడు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామందికి ఎన్నో లక్షలు పెట్టి టాబ్లెట్లు అన్నీ ఇస్తున్నా కానీ దానిని వేస్ట్ చేసి ప్రజలకు అందకుండా చాలా దారుణంగా దానిని పక్కకేసి దానిని అంటువేసి మళ్ళా తర్వాత అవి మావి కాదు 104 దానికి అని చెప్పి వాళ్ళ మీద దొబ్బి తర్వాత జనాలకు ఎంతోమంది ఒక బాటలు ప్రైవేట్కి ఎక్కియాలంటే 170 రూపాయలు అవుతుంది. బాటలు ఎక్కియాలంటే 170 రూపాయలు అవుతున్నాయి. కానీ గవర్నమెంట్ ఉచితంగా చేస్తున్నారని చెప్పి అందరూ వచ్చినా వాళ్ళకు ప్రజలకు అందకుండా వేస్ట్ చేసి తర్వాత కొన్ని విలేకరులు పత్రికలు దాన్ని ఎత్తినాక మళ్ళా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఎప్పుడో డేట్ అయిపోయినవి ఇవి వేస్ట్ అయిపోయినా అని చెప్పడం ఎంతవరకు అది సమితి నిజం. ఇది తక్షణమే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకొని దాన్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ సస్పెండ్ చేసి తరచు సాయం చేయమని అడుగుతాం. నంద్యాల జిల్లా కార్యదర్శి మాల మహనాడు అంకన్న.